హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవన్ వ్లాగ్స్। ఈరోజైతే స్పెషల్గా వెరైటీగా అమ్మ చెప్పింది ఇలా గోధుమ పిండితో బెల్లం బిస్కెట్లు చేయొచ్చు అని అంటే మేమైతే చేస్తున్నాము। కేజీ గోధుమ పిండిని తీసుకొని వాటిని అయితే బాగా జల్లించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి। మొత్తం డస్ట్ అదంతా పోవాలని చెప్పి ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాము। అలా కేజీ గోధుమ పిండిని తీసుకొని ఇందులో రుచికి సరిపడా అంటే మేము 1/2 కిలో బెల్లం తీసుకున్నాము। మీకు రుచికి సరిపడా బెల్లాన్ని తీసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అది వాటర్లో మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ అంతా కరిగిపోయి బెల్లం అంతా కరిగిపోయేదాకా బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని ఇందులో కొద్దిగా పోసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి। చపాతీని ముద్దని ఎలా తయారు చేసుకుంటామో అలా బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి। ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నాక దీన్ని మనం ఉండలుగా చేసేసుకొని మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి। ఇలా మేమైతే వెరైటీగా గోధుమ పిండితో చేస్తున్నాము। మైదా పిండితో చేయడం వల్ల హెల్తీగా మంచిగా ఉంటుందని చెప్పి ఇలా మమ్మీ గోధుమ పిండితో చేయమంటే గోధుమ పిండితో అయితే చేస్తున్నాము। చపాతీలు చేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా అయితే బాగా చపాతీలు చేసుకొని మనం ఒక నైఫ్ తోటి వాటిని చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని మనం వాటిని అయితే షేప్ అంటే షేప్ అవుట్ ఏదైనా పర్లేదు, ఏ షేప్స్ అయినా చేసేసుకోవచ్చు। మనకి ఎలాగా కావాలంటే అలాగా చేసుకొని ఇలా నేనైతే స్టార్ షేప్లో అలా కట్ చేస్తున్నాను। కట్ చేసేసి మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి। ఈ చపాతీలు ఇవన్నీ కొంచెం టైం పడుతుందని మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే చేస్తున్నాము। నేను, మా సిస్టర్, మా వదిన, మా మమ్మీ అందరం కలిసి చేస్తున్నాము। ఇక మా మమ్మీ అయితే లోపల డీప్ ఫ్రై చేసేస్తుంది। ఇలా అన్ని చపాతీని చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా నీట్గా చపాతీలు లాగా చేసేసుకొని మనం వాటిని అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి। ఎలా వచ్చినా పర్లేదు। ఇలా పిల్లలకైతే ఇలా హెల్తీగా చేసి పెట్టండి, మైదా పిండితోటి కాకుండా ఇలా గోధుమ పిండితోటి ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఇష్టంగా తింటారు। చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్తీ ఫుడ్ కూడా। మనం షుగర్ని కూడా వాడకుండా ఇలా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా నీట్గా కూడా వస్తాయి, చాలా హెల్తీగా ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇలా పిల్లల కోసం అయితే తప్పకుండా ఇంట్లో చేసి పెట్టండి। ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ, స్కూల్ టైంలో కానీ పంపించండి, చాలా ఇష్టంగా అయితే తింటారు। వేడివేడిగా ఇలా రెడీ అయిపోయాయి బిస్కెట్స్। నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।